మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంతకు ముందు వీడియోలో మనం ఆల్రెడీ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ప్రైమ్ నెంబర్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాజ్ ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్, నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా. అంటే ఏ నెంబర్కైతే ఒకటి మరియు అదే సంఖ్య కనుక ఫ్యాక్టర్ అయితే అంటే కారణాంకం అయితే దాన్ని ఏమంటామంటే మనము ప్రైమ్ నెంబర్ అని అంటాము. ఏదైనా ఒక సంఖ్యకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకోండి, దీనికి 1 మరియు 7 కదా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు కదా. సో అలా ఏ సంఖ్యకైతే అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. ఏ నెంబర్స్ విచ్ హ్యాజ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే ఏ నెంబర్కైతే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఎక్కువ కారణాంకాలు ఉంటాయో దానిని మనం ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్ అని అంటారనమాట. మరి ఫ్యాక్టర్ అంటే ఏంటి, గుణిజాలు అంటే ఏంటి, అంటే కారణాంకాలు అంటే ఏంటి, గుణిజాలు అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక కాంపోజిట్ నెంబర్సే కదా ఇవి. ఇందులో 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. సో 6ని తీసుకుంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఫస్ట్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ 2, 3 6 అవుతుంది కదా, 2 అవుతుంది. నెక్స్ట్ 3 అవుతుంది. నెక్స్ట్ 6. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అవుతాయి అన్నమాట. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2, 3, 6. అదే ఒకవేళ 6 యొక్క గుణిజాలు మనకు కావాలనుకోండి, 6 టేబుల్స్ ఏదైతే మనం చదువుతామో అవన్నీ కూడా 6 యొక్క గుణిజాలు అవుతాయి కదా. అంటే 6, 12, 18, 24, 30. సో ఇలా ఇంకా ఇవన్నైనా రావచ్చు. 6 టేబుల్లో ఈ గుణిజాలు అనేవి ఎన్నైనా రావచ్చు, కానీ కారణాంకాలు అనేవి కొన్ని మాత్రమే వస్తాయి. సో ఇదేమవుతుందంటే ఇది ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి. అదే గుణిజాలు అనేవి ఏంటంటే ఇన్ఫినిట్ సెట్ అంటే ఇది అపరిమిత సమితి అనమాట. ఇది అపరిమిత సమితి. సో ఈ విధంగా చూసుకుంటే 2, 3, 5, 7కి ఓన్లీ 1 మరియు అదే నెంబర్ కారణాంకం ఉంటుంది. సో అందుచేత దీన్ని ఏమంటామంటే మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇది 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి కనుక దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. సో దీని గురించి మరికొంచెం క్లియర్గా తెలుసుకుంటే, సో మనం ఒకవేళ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు అనేది నెంబర్స్ చూసుకుందాం. దీని ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయో ఫస్ట్ చూద్దాం, ఓకేనా. ఎందుకంటే మనకి ప్రధాన సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యల గురించి మాట్లాడేటప్పుడు మనం మెయిన్గా ఫ్యాక్టర్స్ని చూస్తున్నాం కదా. సో చూద్దాం. 1కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. అదే 2కి అయితే 1, 2. నెక్స్ట్ 3 అయితే 1, 3. దీనికి మరి ఇంకేమైనా ఉన్నాయా ఫ్యాక్టర్స్? ఓన్లీ 3 అనేది 1 మరియు 3 చేతే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4 చూసుకుంటే 1, 2 కూడా అవుతుంది కదా, 4. సో 1, 2, 4. నెక్స్ట్ 5 అనేది 1, 5. నెక్స్ట్ 6 చూసుకుంటే 1, 2, 3 6 అవుతుంది కనుక 2, 3 అవుతుంది. నెక్స్ట్ 6. 7 అనే దానికి మళ్ళీ 1, 7 అవుతుంది. 8 చూసుకుంటే 1, 2, 4 8, 8. సో దీనికి 8 యొక్క కారణాంకాలు అనేవి 1, 2, 4, 8 అనేవి వచ్చాయి. నెక్స్ట్ 9 చూసుకుంటే 1, 3, 3 9. నెక్స్ట్ 9 అనేది కూడా దీనికి ఒక కారణాంకం అవుతుంది, ఎందుకంటే 9 చేత డివైడ్ అవుతుంది కదా. నెక్స్ట్ 10 చూసుకుంటే 1, 2, 5 10 కనుక 2, 5. నెక్స్ట్ 10. ఇవి 10 యొక్క ఫ్యాక్టర్స్. సో 1కి అనేది 1 వచ్చింది. 2 ఫ్యాక్టర్స్ 1 and 2, 3 ఫ్యాక్టర్స్ 1 and 3,
4 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 4 అండ్ 5 యొక్క ఫ్యాక్టర్స్ 1 and 5, 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 6 అండ్ 7 యొక్క ఫ్యాక్టర్ 1 7, 8 యొక్క ఫ్యాక్టర్ 1 2 4 8, 9 యొక్క ఫ్యాక్టర్ 1 3 9 అండ్ 10 యొక్క ఫ్యాక్టర్ ఏంటంటే 1 2 5 10. సో ఈ నెంబర్స్ కనుక చూసుకుంటే మనకు ఏ సంఖ్య యొక్క ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ 1, 2 వస్తుందో, అంటే 1 రెండే అంకెలు వస్తాయి, 1 మరియు అదే సంఖ్య వస్తుందో అదేమవుతుందంటే ప్రైమ్ నెంబర్స్. సో అలా చూసుకుంటే ఇక్కడ 2 3 5 7. సో మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏమేమి అవుతాయంటే 2 3 5 7 అనేవి అవుతాయి. ఎందుకంటే దీనికి 1 మరియు అదే సంఖ్య కారణాంకం ఉంది కనుక. అలా కాకుండా మిగతా సంఖ్యలు చూసుకుంటే 4కి 3 వచ్చాయి, 6కి 4 వచ్చింది, 8కి 4 వచ్చింది, 9కి 3 వచ్చింది, 10కి 4 వచ్చింది. అంటే ఏ సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ 2 కాదు 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయో దాన్నే మనం ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అని అంటామన్నమాట. ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్. సో మిగతావన్నీ కూడా ఏమవుతాయంటే కాంపోజిట్ నెంబర్స్. ఏంటేంటవి 4 6 8 9 10. సో ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. మరి ఇక్కడ 1 చూసుకుంటే ఇది కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబర్ కూడా కాదనమాట. 1 అనేది కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. సో ఓకే, ఇది 1 నుంచి 10 వరకు మనకి ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఒకవేళ 1 నుండి 100 వరకు మనకి ఒకవేళ ఫర్ సపోజ్ ఎగ్జామ్లో 1 నుంచి 100 వరకు మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఎన్ని ఉన్నాయంటే మనకి 1 నుంచి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా 1 నుండి 50 వరకు 15 ఉన్నాయి. 50 నుంచి 100 వరకు 10 ఉన్నాయి అనమాట. అంటే 15 + 10 25 అయింది కదా. 1 నుండి 50 వరకు 15 ఉంటే 50 నుంచి 100 వరకు 10 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టోటల్గా ఎంత అయిందంటే 25 ప్రైమ్ నెంబర్స్. మరి కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే కాంపోజిట్ నెంబర్స్ టోటల్ 100 కదా. మరి కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అవుతాయి? 75 కాదు కదా, 74 అనేది కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో ఇక్కడ 74 అనేవి కాంపోజిట్ నెంబర్స్ ఉంటే 25 అనేవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 1 నుంచి 100 మధ్యలో. ఫర్ సపోజ్ మళ్ళీ మనకు వేరేగా అడగొచ్చు ఏంటంటే మనకి 70 నుంచి 80 వరకు లేదా 70 నుంచి 90 లేదా 50 నుంచి 70 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి. అప్పుడేం చేస్తాం? 1 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో ఇలా చూసుకుంటే మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ దేని మధ్యలో ఉన్నాయి అడిగినా కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. సో 1 నుండి 10 వరకు మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే తెలుసుకున్నాం కదా. 2 3 5 7. సో ఈ 4 ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 నుండి 10 మధ్యలో ఉన్నాయి. మరి 10 నుంచి 20 మధ్యలో చూసుకుంటే మనకు ఒక విషయం అయితే తెలిసి ఏంటంటే ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. మనకి క్వశ్చన్లో అడగడానికి అదైతే ఛాన్సెస్ ఉంది. వన్ అండ్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడిగితే మనము ఏమని చెప్తామంటే 2 అని చెప్తాం. ఇంకా అంతకు మించి మిగతావన్నీ ఆడ్ నెంబర్స్ తప్పించి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇంకేవి కూడా లేవు. అదేవిధంగా ఆడ్ ప్రైమ్ నెంబర్, అతి చిన్న ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏది అని అంటే 3 అని చెప్తాం అనమాట. అతి చిన్న ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏది అని అంటే 3 అవుతుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అని అంటే 2 అవుతుంది. అది చిన్న అని అవసరం లేదు, ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే అది 2 అనేది అవుతుంది. సో మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఆడ్ నెంబర్సే వస్తాయి. మరి 10 నుంచి 20 మధ్యలో ఆడ్ నెంబర్స్ ఏంటంటే 11, 13, 15, 17 కదా. సో అందులో చూద్దాం. 11 అవుతుంది,
13 అవుతుంది, ఇంకేమవుతుంది 17 అవుతుంది, 19 అవుతుంది. 15 అవ్వదు కదా, ఎందుకంటే 3 5 జా 15. సో దానికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 మరియు 5 కూడా ఫ్యాక్టర్స్ అవుతుంది కనుక సో 15 అవ్వదు. బట్ 10 నుంచి 20 మధ్యలో 11, 13, 17, 19 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. మరి 20, 30 మధ్యలో చూసుకుంటే ఏమేమి ఉంటాయి? 21, 23, 25, 27, 29. సో ఇక్కడ మనకు చూసుకుంటే 23 అండ్ 29 అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే 21 అనేది 3 7 జా 21 అవుతుంది. 25 కూడా ఫస్ట్ డిజిట్ 5 వచ్చింది కనుక అది 5 చేత డివైడ్ అవుతుంది. సో అది కూడా అవ్వదు. సో 23 అండ్ 29 అనేది ఇక్కడ 20 నుండి 30 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. నెక్స్ట్ 30 నుండి 40 మధ్యలో చూసుకుంటే 31, 33 అవ్వదు, ఎందుకంటే 11 3 జా 33 కదా. నెక్స్ట్ 35 కూడా అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ 5 అనేది వచ్చింది. సో ఒకటి స్థానంలో 5 ఉంది కనుక 35 కూడా అవ్వదు. నెక్స్ట్ 37, 30, 5, 30, 31, 37 ఓన్లీ అవుతుంది, ఎందుకంటే 39 కూడా మళ్ళీ ఏంటంటే 39 కూడా 3 చేత డివైడ్ అవుతుంది కనుక. నెక్స్ట్ 40 నుండి 50 చూసుకుంటే 41 అవుతుంది, 43 అవుతుంది, నెక్స్ట్ 47 అనేది అవుతుంది, 47 అనేది అవుతుంది. సో 40 నుండి 50 వరకు మధ్యలో చూసుకుంటే 41 అవుతుంది, 43 అవుతుంది, 45 అనేది అవ్వదు. నెక్స్ట్ 47, నెక్స్ట్ 49, 7 7 జా 49 అవుతుంది కనుక 49 కూడా అవ్వదు. 50 నుండి 60 మధ్యలో చూసుకుంటే 51 అవ్వదు, ఎందుకంటే 5 + 1 6 అవుతుంది. సో అది 3 చేత భాగిస్తుంది కనుక 51 అవ్వదు. నెక్స్ట్ 53 అవుతుంది. నెక్స్ట్ 57, 7 + 5 మళ్ళీ 12 అవుతుంది కదా, సో అది కూడా అవ్వదు. నెక్స్ట్ 59 చూసుకుంటే 59 అనేది అవుతుంది. సో 50 నుండి 60 మధ్యలో 53 అండ్ 59 అనేది అవుతుంది. నెక్స్ట్ 60 నుండి 70 మధ్యలో చూసుకుంటే 61 అవుతుంది. నెక్స్ట్ 63 అనేది అవుతుంది. 63 అవ్వదు, 3 + 6 9 కదా, సో 63 అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుందంటే 67 అనేది అవుతుంది, 67 అనేది అవుతుంది. ఎందుకంటే 63 ఎందుకు అవ్వదంటే 3 + 6 9, సో అది 3 చేత భాగిస్తుంది కనుక ఓన్లీ 61 అండ్ 67 అవుతుంది అనమాట. నెక్స్ట్ 70 నుంచి 80 మధ్యలో తీసుకుంటే 71, 73 అండ్ నెక్స్ట్ 75 అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ 5 ఉంది కనుక 5 చేత అది డివైడ్ అవుతుంది. ఒకట్ల స్థానంలో 5 ఉంది కనుక 75 అవ్వదు. 77 కూడా ఏంటంటే 11వ ఎక్కంలో భాగిస్తుంది కదా, సో 77 కూడా అవ్వదు. నెక్స్ట్ ఏంటది 79 అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 80 నుండి 90 మధ్యలో 83 అవుతుంది. నెక్స్ట్ 89 అనేది అవుతుంది, 83 అండ్ 89 అనేది అవుతుంది. నెక్స్ట్ 90 నుండి 100 మధ్యలో ఓన్లీ 1 అండ్ నెంబర్, ఓన్లీ మనకి ఏమవుతుందంటే అక్కడ 97 అనేది అవుతుంది. సో టోటల్గా ఇవి 25 నెంబర్సా కాదో చూద్దాం ఒకసారి. 4 4 8 10 15 19 20 22 23 24 25. సో టోటల్గా మనకు ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎన్ని వచ్చాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. అయితే మనకేంటి క్వశ్చన్ అడగొచ్చు అంటే 20 నుంచి 50 మధ్యలో 20 నుండి 50 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 2 4 + 3 7 ఉన్నాయి కదా. సో టోటల్గా ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 7 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. లేదా ఇంకో విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 4 ఉన్నాయి కదా, 4, నెక్స్ట్ 4, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 1 ఉందన్నమాట. సో ఈ విధంగా అడిగినా కూడా మనకి ఇక్కడ 2 2 4 + 3 అంటే 4 + 3 అనేది 7 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్స్ అనేవి చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి అడగడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడగడానికి ఛాన్స్ ఉందంటే ఫర్ సపోజ్ ఒకే నెంబర్ గల అంటే 1 డిజిట్ గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని?
1 డిజిట్ గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 కదా. సో 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా 2 డిజిట్ గలవి అంటే 2 అంకెలు గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 అంకెలు గల ప్రైమ్ నెంబర్స్ అంటే టోటల్ 25. సో 25 నుండి 25 నుంచి మనకు 4 తీసిస్తే ఎన్ని ఉంటాయి? ఇంకా 21. సో 2 అంకెలు గల ప్రైమ్ నెంబర్స్ మనకి ఎన్ని అని అంటే 21. మరి 3 అంకెలు గల ప్రైమ్ నెంబర్స్ కూడా అడగొచ్చు కదా. ఫర్ సపోజ్ మనకి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఇందులో 3 అంకెలు గల ప్రైమ్ నెంబర్ ఏది, దీన్ని ఎలా గుర్తుపట్టాలి అని తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ అనేది చూద్దాం. టెస్ట్ ఫర్ ఏ నెంబర్ టు బే ప్రైమ్ అంటే ఎప్పుడైనా మనకి 3 అంకెలు గల సంఖ్య ఇచ్చి అది ప్రైమ్ నెంబరా కాదా అనేసి అడిగితే మనం ఏం చేస్తామంటే, let p be a given number and not n be the smallest counting number to n. If yes, then p is not prime, otherwise p is prime. Example 137 అంటే అర్థం ఏంటంటే మనకి 137 అనే ఒక నెంబర్ ఇచ్చారు. సో ఇది ప్రైమ్ నెంబరా కాదా? మనకి కిందకున్న ఒక క్వశ్చన్ ఇచ్చి కిందకు 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో 137 అనే నెంబర్ ఇచ్చి ఇది ప్రైమ్ నెంబరా కాదా, సో కింది వాటిలో ఏది ప్రైమ్ నెంబర్ అని అడిగితే ఏం చెయ్యాలి అని అంటే, దీనికంటే పెద్దది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య తీసుకోవాలి. ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనమాట. అంటే మరి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? ఏ సంఖ్యనైతే 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాయగలుగుతామో దాన్నే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటారు. ఏ సంఖ్యనైతే 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాయగలుగుతామో దాన్నే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటారనమాట. సో దీనికంటే పెద్దది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి. అంటే 11 11 జా ఎంత అవుతుంది? 121. 12 12 జా 144 కదా. సో ఈ విధంగా రెండు కూడా ఒకే నెంబర్స్ అయ్యి ఉండాలి. అవి మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ అనేది వచ్చి ఉండాలి. సో అలాంటి వర్గ సంఖ్య అనేది మనకు కావాలి. అయితే 137 కన్నా 121 చిన్నది, కానీ మనకు 137 కన్నా పెద్దది కావాలి కనుక మనకి ఇక్కడ ఏ సంఖ్య వస్తుందంటే 144. సో దీన్ని 2 సమాన కారణాంకాలు లబ్ధంగా రాయగలిగితే 12 12 జా 144 కదా. సో ఇక్కడ మనకి 12 అనే నెంబర్ వచ్చింది కదా. దీనికంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకోవాలి. దీనికంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటవి? 2 అవుతుంది, 3 అవుతుంది, 5 అవుతుంది, 7 అవుతుంది, 11 అవుతుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. ఏ సంఖ్యకైతే అదే సంఖ్య మరియు 1 కారణాంకం అవుతుందో అవే ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఇవన్నీ నెంబర్స్ చూసుకుంటే దీనికి మరి ఇంకా వేరే కారణాంకాలు లేవన్నమాట. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు అవుతాయి. సో ఇక్కడ 12 కంటే చిన్నవైన ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 3 5 7 11. సో ఈ 5 అంకెల చేత కనుక 137 అనేది భాగించబడకపోతే అది ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. ఒకవేళ భాగించబడితే అది ప్రైమ్ నెంబర్ అనేది అవ్వదు. అది ఫస్ట్ చూద్దాం 2 చేత అవుతుందో లేదో. మనకి 2 చేత అవ్వాలంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. మనకు తెలుసు కదా, అది చిన్నప్పటి నుండే మనకు తెలుసు. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. దానికంటే పెద్ద నెంబర్ అయితే బేసి సంఖ్య అయితే ఆడ్ నెంబర్ అయితే అది అసలు 2 చేత భాగించబడదు. సో ఇది 2 చేత భాగించబడదు, క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ 3 చేత చూద్దాం. 3 చేత భాగించబడాలి అని అంటే ఇవన్నీ కలిపితే 3 చేత మళ్ళీ భాగించబడాలి. అంటే 7 + 3 10, 10 + 1 11. అది 3 చేత డివిజిబుల్ అవ్వదు కదా. సో అందుకే ఇది 3 చేత కూడా భాగించబడదు. 5 చేత అవ్వాలంటే ఫస్ట్ 5 అయినా ఉండాలి లేదా 0 అయినా ఉండాలి. ఉందా? లేదు. సో 5 చేత కూడా భాగించబడదు. సో 7 చేత చూసుకుంటే 7 చేత కూడా భాగించబడట్లేదు. ఎందుకంటే 7 1 జా 7, నెక్స్ట్ ఇంకెంత వచ్చింది 57. సో 7 చేత కూడా అవ్వదు. మరి 11 చేత అవుతుందా అంటే 11 1 జా 11, ఇంకా 27 వచ్చింది. సో 11 చేత కూడా అవ్వదు. సో ఈ 2 3 5 7 11 చేత ఏ సంఖ్య చేత కూడా ఇది భాగించబడట్లేదు. ఇందులో ఏ ఒక్క సంఖ్య చేత కూడా ఈ 137 అనేది భాగించబడట్లేదు. సో 137 అనేది ఏమవుతుందంటే మనకి ప్రైమ్ నెంబర్. ఏమవుతుందంటే
ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. సో అలాంటివి మరొక 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే 139 అండ్ 127. సో ఇలాంటి నెంబర్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు. అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా తెలుసుకోవాలంటే దాని దగ్గర పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది ముందు చూసేసి దాన్ని 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాసేసి అందులో ఒక కారణాంకం యొక్క ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ కారణాంకం కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ కన్నా తీసుకొని దాని చేత మీకు ఇచ్చిన నెంబర్ అనేది డివైడ్ అవుతుందా లేదా చూసుకుంటే చాలన్నమాట. ఓకేనా? అప్పుడు మనం ఈజీగా ప్రైమ్ నెంబరా కాదనేది మనం గెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూసేద్దాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు. ఏంటబ్బా? కవల ప్రధాన సంఖ్యలు. If the difference between the two prime number is 2, then the prime numbers are said to be twin prime numbers. అంటే ఇవి కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ గురించే మాట్లాడతాం అనమాట. సో ఇవి కూడా మనం మాట్లాడేటప్పుడు ప్రధాన సంఖ్యల గురించే మాట్లాడతాం, ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడతాం. సో ఇవేవైనా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు కావాలంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య భేదం అనమాట 2 ఉండాలి. 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య భేదము 2 ఉండాలి. ఇందాక ఆల్రెడీ మనం చూసాం కదా, 1 నుండి 10 మధ్యలో 1, 3, 5, 7 అనేది ఉంది కదా. సో ఇక్కడ 5, 3కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అదేవిధంగా 5, 7కి డిఫరెన్స్ 2 వచ్చింది. సో ఇలా ఏ ప్రైమ్ నెంబర్స్కైనా డిఫరెన్స్, రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది 2 వస్తే వాటిని మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 3, 5, 5, 7 అండ్ 11, 13. ఇంకా 15 అవ్వదు కదా. నెక్స్ట్ 23 అండ్ 25 కూడా అవ్వదు. సో అలాంటివి ఏవైనా మనం ఇలా చూసుకుంటే 11 to 20 ఇలా మధ్యలో చూసుకుంటే మనకు పక్కన ఏ రెండింటి మధ్యన అయితే భేదం 2 వస్తుందో సో అవన్నీ కూడా మనకి ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కో ప్రైమ్ నెంబర్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు. వీటిని ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. ద నెంబర్స్ whose HCF is 1 is called co-prime numbers. వీటినే సాపేక్ష సంఖ్యలని కూడా అంటారు. సో co-prime numbers అంటే ఏంటంటే ద నెంబర్స్ whose HCF is 1 is called co-prime numbers. అంటే ఇది ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు లేదా కాంపోజిట్ నెంబర్స్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ నెంబర్స్ తీసుకున్నా నో ప్రాబ్లం, అంటే ప్రాబ్లం అనేది లేదు. బట్ ఇక్కడ దాని HCF మాత్రం ఎప్పుడు కూడా 1 అయ్యి ఉండాలి. అంటే ఫర్ సపోజ్ 2 and 5 తీసుకున్నాం అనుకోండి. యాక్చువల్లీ ఈ 2 ప్రైమ్ నెంబర్స్, కానీ ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ 2 and 5 తీసుకుంటే 2కి మరియు 5కి మధ్య 2 యొక్క ఫ్యాక్టర్ ఏంటంటి 1, 2 కదా. అదేవిధంగా 5 యొక్క ఫ్యాక్టరు 1, 5. సో ఈ రెండింటికి కామన్గా ఉండేది ఏంటంటే 1. సో ఆ కామన్గా ఉండేదే కదా HCF అని రాస్తాం. సో HCF ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇలా ఏ సంఖ్యలకైనా HCF అనేది 1 వస్తే దాన్నే మనం ఏమంటామంటే కో ప్రైమ్ నెంబర్, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇంకో ఏదైనా తీసుకున్నామంటే 8, 9. సో ఇక్కడ చూసుకుంటే 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. బట్ 8కి 9కి మధ్యన ఫ్యాక్టర్స్ అనేది చూద్దాం. 1 అవుతుంది, 2 4 జా 8, నెక్స్ట్ 8 అవుతుంది. 1 అవుతుంది, 3 3 జా 9, 9 అవుతుంది. సో ఈ రెండిటికి మధ్యన 1 కదా కామన్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి 1 కామన్గా ఉంది, అంటే దీని HCF కూడా 1 వచ్చింది కదా. సో ఇలా ఏ రెండింటి నెంబర్స్కి అయితే HCF అనేది 1 వస్తుందో వాటిని మనం ఏమంటామంటే కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా?
మళ్ళీ ఏంటంటే ఇవి ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. అవి ప్రధాన సంఖ్యలు అయినా అయ్యి ఉండొచ్చు లేదా కాంపోజిట్ నెంబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఇక్కడ 8, 9 చూసుకున్నాం అనుకోండి, ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావు కదా. సో 8కి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి, 9 కూడా 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. సో ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు, కాంపోజిట్ నెంబర్సే. బట్ వీటి హెచ్సిఎఫ్ మాత్రం ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో అందువచేత వాటిని ఏమంటామంటే మనం కో ప్రైమ్ నెంబర్స్ అనేసి అంటాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ రెండిటి యొక్క లబ్ధం కూడా, ఈ రెండిటి యొక్క లబ్ధము ఎల్సిఎం అవుతుంది అనమాట. ఆ రెండిటి యొక్క లబ్ధమే ఎల్సిఎం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తాం. స్క్వేర్ నెంబర్స్, వర్గ సంఖ్యలు. The product of a number multiplied by itself is called square number. అంటే ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యచే మనం గుణిస్తే మనకి స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది. ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యచే మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. అంటే 2ని మళ్ళీ 2 చేతే మల్టిప్లై చేస్తే 4 అవుతుంది కదా. సో ఇది ఒక స్క్వేర్ నెంబర్. 3ని మళ్ళీ 3 చేతే గుణిస్తే 9 అవుతుంది కదా. సో ఇది ఒక స్క్వేర్ నెంబర్ అనమాట. సో ఇలా ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే స్క్వేర్ నెంబర్స్ అని అంటాం. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1 × 2n+1/6. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తంకి ఏంటంటే ఇక్కడ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1 × 2n+1/6. అంటే ఫర్ సపోజ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ అండ్ స్వాన్ 10 స్క్వేర్ అని ఇచ్చారనుకోండి. అంటే మొదటి 10 సంఖ్యల వర్గాల మొత్తం. అంటే ఇక్కడ ఎక్కడ n అయితే ఉందో అక్కడ కానీ మనం 10 ప్రతిక్షేపిస్తే మనము ఆన్సర్ అనేది ఈజీగా రాబట్టవచ్చు. సో ఇక్కడ n ఉంది కనుక n ప్లస్లో 10 వేసాను. నెక్స్ట్ n+1 అంటే 10+1 అండ్ 2n అంటే 2 × 10 + 1/2. సో 10 × 11 × 2 10 20, 20 + 1 21/2, 2 5 10 కదా. సో ఈ మూడింటిని కనుక మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చాలా ఈజీగా ఆన్సర్ అనేది పొందొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్యూబ్ నెంబర్స్, ఘన సంఖ్యలు. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ బై 2 times ఈజ్ కాల్డ్ క్యూబ్ ఆఫ్ దట్ నెంబర్. అంటే ఏదైనా ఒక సంఖ్యని 2 సార్లు అదే సంఖ్య చేత గుణిస్తే మనకి క్యూబ్ నెంబర్ అనేది వస్తుంది. ఏదైనా ఒక సంఖ్యని సేమ్ సంఖ్య, ఏ సంఖ్య మనం తీసుకున్నాం అదే సంఖ్యచే మరో 2 times అంటే మరో 2 సార్లు కనుక మల్టిప్లై చేస్తే మనకి క్యూబ్ నెంబర్ అనేది వస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఉంది కదా, 2ని మరో 2 సార్లు అంటే 3 times ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకేనా. 3 ఉంది, 3ని మరో 2 సార్లు అంటే మొత్తం 3 times మల్టిప్లై చేస్తే 3 3 = 9, 9 3 = 27. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి క్యూబ్ నెంబర్ అనేది వస్తుంది. అయితే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n క్యూబ్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తము. మనకి ఎప్పుడైనా అడగొచ్చు మొదటి 10 సంఖ్యల ఘనాల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, ఘనాలంటే క్యూబే కదా, 3 క్యూబ్, 4 క్యూబ్ ప్లస్ అండ్ స్వాన్ 10 క్యూబ్. సో ఇప్పుడు మనకు అడగొచ్చు మొదటి 10 సంఖ్యల ఘనాల మొత్తం. అంటే ఇక్కడ ఎక్కడైతే n ఉందో ఈ n ప్లేస్లో 10 వేసుకుంటే చాలు. ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా మనం ఇంకా n × n+1/2 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే 4 ఉంది కదా, ఈ 4ని by 2 చేస్తాము. సో
మొత్తానికి టోటల్గా హోల్ స్క్వేర్. అప్పుడు 2 2 4 అవుతుంది కదా. సో ఈ విధంగా కూడా మనం ఫార్ములాని రాసుకోవచ్చు. అప్పుడు 10 కదా, 10 × 10 + 1/2 హోల్ స్క్వేర్. సో 2 5 జా 10, 10 + 1 11, 11 5 జా 55, 55 యొక్క హోల్ స్క్వేర్. అంటే 55 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే కదా, క్లియర్ కదా. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.